నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగుబాటుకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చిన కేంద్ర పరిశీలకుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని 6 సభ్యుల బృందం ఈ ఉదయం బ్యారేజ్కి చేరుకుని తొలుత వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. ఓ నిచ్చెన సాయంతో కిందకు దిగి దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం వంతెన కుంగిన శనివారం రాత్రి ఏం జరిగిందనే అంశంపై కేంద్ర బృందం ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకుంది. ఈ బృందానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఎల్ఎన్టీ ప్రతినిధులు పూర్తి వివరాలు తెలిపారు. మేడిగడ్డ వద్ద పరిశీలన పూర్తి చేసుకున్న బృందం మధ్యాహ్నం తర్వాత వెనుదిరిగింది. 1-2 రోజుల్లోనే మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగుబాటుకు గురైన అంశంపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై నిపుణుల బృందం పరిశీలనతో సరిపెట్టకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ జలమండలి అనుమతులే లేవన్న జీవన్ రెడ్డి 50 ఏళ్ల క్రితం కట్టిన ఎస్ఆర్ఎస్పీ, నాగార్జునసాగర్, శ్రీశైలం చెక్కు చెదరకుండా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్ వంతెన 4 ఏళ్లలోనే కుంగడం ఏంటని ప్రశ్నించారు. మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారిందంటున్న భాజపానే కేంద్రంలో అధికారంలో ఉన్నందున బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన వారిని శిక్షించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు రేపు జరిగే సమావేశంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ రేపు మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రేపు మధ్యాహ్నం సమావేశం కానున్న కమిటీ 60 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట, ఎల్బీనగర్, నర్సాపూర్ తదితర 10కి పైగా నియోజకవర్గాలకు 2 సముజ్జీలు ఉండటం ఏకాభిప్రాయం కుదరనందున ఎటూ తేల్చుకోలేని స్క్రీనింగ్ కమిటీ 2 పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మొత్తం 64 నియోజకవర్గాలకు చెందిన కసరత్తు పూర్తయినప్పటికీ చాలా నియోజకవర్గాలలో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రేపు జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. అటు సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ సిపిఎంకు మిర్యాలగూడ సీటును ఖరారు ఇవ్వడానికి అంగీకరించింది. రెండో స్థానంపై సందిగ్ధత కొనసాగుతుండగా పాలేరు సీటు ఇవ్వకుంటే ఒంటరిగా పోటీ చేస్తామని సిపిఎం ఇప్పటికే తెలిపింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి చేపట్టే నిజం గెలవాలి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో రేపు యాత్రను ప్రారంభించనున్న ఆమె ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భువనేశ్వరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రబాబుపై ఆరోపణలన్నీ తొలగి జైలు నుంచి త్వరగా విడుదల కావాలని భువనేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల నుంచి నారావారి పల్లెకు చేరుకున్న భువనేశ్వరి నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నారావారి కుటుంబ పెద్దల సమాధుల వద్ద నివాళులర్పించారు. నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్రపై తాము ఈ నెల 21నే డీజీపీకి లేఖ రాశామని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. అయినా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి యాత్ర గురించి తెలియదని చెప్పడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డీజీపీకి వచ్చే లేఖలను సజ్జల చూస్తారా అని ప్రశ్నించారు. వెంటనే నారా భువనేశ్వరి యాత్రకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 25,000 మంది తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు వైకాపా నేతలు కుట్రలు పన్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు తర్వాతే 2,45,000 ఓట్ల తొలగింపునకు కుట్ర జరిగిందని తెలిపారు. ఫామ్ 7 ద్వారా ఓట్ల తొలగింపు, ఫామ్ 6 ద్వారా 1,20,000 కొత్త ఓట్ల చేరికలకు తెరలేపారని అన్నారు. వైకాపా నేతలకు అధికారులు కొమ్ము కాస్తూ అక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీని వెనుక ఉన్న ఫేక్ సిమ్ కార్డు రాకెట్పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రితో సమావేశమైన పురంధేశ్వరి పలు అంశాలను ప్రస్తావిస్తూ వినతి పత్రం అందజేశారు. అందులోని ప్రధాన అంశాలపై ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, కార్పొరేషన్ల రుణాలు, ఆస్తుల తనఖా పెట్టి తెచ్చిన అప్పులు, ఇతర సావరీన్ గ్యారంటీలను పరిగణలోకి తీసుకుంటూ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 4 ఏళ్లుగా ఏపీలో బడ్జెట్, అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని అన్ని డిస్టిలరీస్పై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారా విచారణ అవసరమని తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో ఓ వైకాపా కార్యకర్త సొంత పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై విమర్శలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. కాసు మహేష్ రెడ్డి కార్యకర్తని పట్టించుకోవడం లేదని షేక్ అబ్బాస్ అనే కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సమస్య చెబుతుంటే కనీసం వినకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి స్థలం కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. కార్యకర్తల సమస్యలే తీర్చలేని వారు ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభమని నిలదీశారు. తన బైక్పై ఉన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫోటోను చింపేశారు. తీవ్రవాద సంస్థ హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో మృతుల సంఖ్య 5,000 దాటింది. ఈ యుద్ధం కారణంగా గాయపడిన వేలాది మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక క్షతగాతుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. చిన్నారులు చేసే రోదన కంటతడి పెట్టిస్తోంది. అటు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో ధ్వంసమవుతున్న గాజాలో విద్యుత్, ఇంధనం లేకపోవడం, అరకొరగా అందుతున్న నీరు, ఆహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజాను దిగ్బంధించిన ఇజ్రాయెల్ ఆహారం, నీరు మినహా ఇంధనం పంపేందుకు అంగీకరించనందున అక్కడి పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స చేయడానికి విద్యుత్, నీరు లేక వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వెళ్లిపోయిన దాదాపు 11 లక్షల మంది పాలస్తీనియన్లు ఇప్పుడు స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. దక్షిణ గాజాలో ఎలాంటి సౌకర్యాలు లేనందునే ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళుతున్నారు. బీహార్లో దసరా సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. గోపాల్గంజ్లోని రాజాదళ ప్రాంతంలో దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట జరిగి 5 ఏళ్ల బాలుడు సహా 3 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. సోమవారం రాత్రి దుర్గామాత దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రాజాదళ ప్రాంతానికి వచ్చారు. మండపం వద్ద ప్రసాదం ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగింది. 5 ఏళ్ల బాలుడు కింద పడిపోగా అతడిపై ఇతరులు పడకుండా రక్షించేందుకు 2 వృద్ధ మహిళలు ప్రయత్నించారు. అయితే పెద్ద సంఖ్యలో ఉన్న భక్తులు ఒక్కసారిగా పడిపోగా కింద ఉన్న బాలుడు, 2 మహిళలు తొక్కిసలాటలో నలిగిపోయారు. మొత్తంగా 13 మంది మహిళలు, 1 బాలుడు గాయపడ్డారు. క్షతగాతులను హుటాహుటిన సదర్ ఆసుపత్రికి తరలించగా బాలుడు, 2 మహిళలు ప్రాణాలు విడిచారు. మిగిలిన క్షతగాతులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. జాతి వ్యతిరేక శక్తులు మీడియా, విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతూ విద్యను, దేశ సంస్కృతిని నాశనం చేస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆరోపించారు. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన దసరా ర్యాలీలో పాల్గొన్న భగవత్ 1925లో విజయదశమి రోజునే ఆర్ఎస్ఎస్ను స్థాపించినట్టు గుర్తు చేశారు. అప్పటి నుంచి ఏటా విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహిస్తోందన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన భగవత్ కొన్ని విధ్వంసక శక్తులు తమను తాము సాంస్కృతిక మార్కిస్టులుగా, జాగృతవాదులుగా చెప్పుకుంటున్నాయని ఆరోపించారు. దేశ ఐక్యత, సమగ్రత, గుర్తింపు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో అనవసర ఖర్చును నిరోధించి ఉపాధి అవకాశాలను రెట్టింపు చేయాలని కోరారు. మణిపూర్లో హింసకు బయటి శక్తులే కారణమని ఆయన ఆరోపించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్ ప్యాలెస్లో ఆయుధ పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. యువరాజు యదువీర్ కృష్ణరాజ చామరాజ వడయార్ మైసూర్ ప్యాలెస్ కళ్యాణ మండపంలో ఆయుధ పూజ చేశారు. ఏనుగులు, అశ్వాలు, గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయుధాలను సోమేశ్వర ఆలయం వద్ద శుభ్రపరిచి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తరువాత యువరాజు యదువీర్ తన వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి అమలాదేవిని దర్శించుకున్నారు. ప్రస్తుతం మైసూర్లో జంబూ సవారీ జరుగుతోంది.